ఆమె గర్భంలో పెరిగిన ఆ నలుసే 26 ఏళ్ల తర్వాత ఆమెకు మరణ శాసనం రాశాడు. 52 ఏళ్ల తల్లిని చంపాడు ఆ దుర్మార్గపు కొడుకు. అడిగిందల్లా కొనిస్తూ లగ్జరీగా పెంచితే మద్యానికి, వ్యసనాలకి, మత్తు పదార్థాలకి బానిసై సైకో నా కొడుకుగా తయారయ్యాడు. ఆశకి పోయి ఆస్తి అడిగితే వద్దు అన్నారని నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లిని చంపేశాడు ఆ దుర్మార్గపు కొడుకు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని డివినో విల్లాస్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 26 ఏళ్ల క్రితం కార్తీక్ రెడ్డికి జన్మనిచ్చింది రాధిక. తనకు పుట్టిన బిడ్డ పెద్దయ్యాక ప్రయోజకుడవుతాడని కలలు కంటూ అడిగిందల్లా కొనిస్తూ లగ్జరీగా పెంచితే ఆ తల్లిదండ్రులు కన్న కలలకు భిన్నంగా మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసై సైకో కొడుగ్గా తయారయ్యాడు. అప్పులు చేశాడో, ఆశలకు పోయాడో తెలియదు కానీ ఆస్తి పంచివ్వాలని గొడవ మొదలెట్టాడు. ఆ కొడుకు ఉన్న పరిస్థితిలో పంచిస్తే మరింత విచ్చలవిడిగా తయారవుతాడని భావించిన తల్లిదండ్రులు కార్తీక్ మాటలను నిరాకరిస్తూ వస్తున్నారు. ఎంత చెప్పినా వినకుండా తను కోరుకున్నంత ఆస్తి తనకు కావాలని రోజు రచ్చ చేస్తున్నాడు కార్తీక్. ఎంత గొడవ చేసినా ఆస్తి పంచివ్వకపోయేసరికి తల్లిదండ్రులను శత్రువులుగా చూడడం మొదలుపెట్టాడు. ఏం చేస్తే ఆస్తి తన సొంతమవుతుందని ఆలోచించి చివరికి ఓ ప్లాన్ వేశాడు. బ్రహ్మముహూర్తంలో తల్లిని చంపేయాలని స్కెచ్ వేశాడు. పదునైన కత్తితో తల్లిని కర్కశంగా 8 సార్లు పొడిచాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను హుటాహుట్న దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే రాధిక ప్రాణాలు విడిచింది. రాధిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసిన కొల్లూరు పోలీసులు నిందితుడు కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. తనకు ఆస్తి రాసివ్వలేదన్న కోపంతోనే తల్లిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో కార్తీక్ రెడ్డి తెలిపినట్టు సమాచారం.